హాయ్ అండి, వెల్కమ్ టు విజయాస్ దాసరి. ఏబీసీ జ్యూస్తో ఇట్లాగా రిఫ్రిజిరేటర్లో ఐస్ క్యూబ్స్లా తయారు చేసుకుని పెట్టుకున్నారంటే డైలీ నార్మల్ వాటర్లో కానీ హాట్ వాటర్లో కానీ జస్ట్ 1 లేదా 2 క్యూబ్స్ వేసుకొని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఏబీసీ జ్యూస్ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, యాపిల్, బీట్రూట్, క్యారెట్. హెల్తీ హెయిర్, గ్లోయింగ్ స్కిన్, కంటి చూపుకి ఇంకా విటమిన్స్, మినరల్స్ చాలా ఉన్నాయండి. ముఖ్యంగా విటమిన్ కే, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్, ఇలా ఎన్నో విటమిన్స్ మనం డైలీ కష్టపడకుండా ఇట్లా ఐస్ క్యూబ్స్ తయారు చేసుకొని పెట్టుకుంటే డైలీ ఇట్లాగా నార్మల్ వాటర్ కానీ హాట్ వాటర్ కానీ కలుపుకొని తాగేయచ్చు. ఈ హెల్తీ ఐస్ క్యూబ్స్ ఎలా తయారు చేసుకోవాలో, వీటికి ఏమేమి కావాలో చూద్దాం. ముందుగా ఇక్కడ ఒక యాపిల్, 2 బీట్రూట్లు, 2 క్యారెట్లు, ఒక నిమ్మకాయ, ఒక చిన్న అల్లం ముక్క కూడా తీసుకోవాలండి. వీటన్నిటిని ఒకసారి వాష్ చేసుకొని వీటన్నిటికీ కూడా పీల్ తీసుకోవాలి. ఈ సమ్మర్కి కూడా బాడీ హీట్ అవ్వకుండా ఈ జ్యూస్ని మీరు కొంచెంగా మీరు సిప్ చేసుకుంటూ ఒక బాటిల్లో పెట్టుకుంటే ఇంకా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇంకా దీంట్లో మీరు నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా వేసుకొని వాడుకోవచ్చు. పెద్దవాళ్ళు, వర్కింగ్ ఉమెన్స్ డైలీ ఇట్లా వాళ్ళకి జ్యూస్ చేసుకోవాలంటే కొంచెం రిస్కే కదండి. అలాంటప్పుడు ఇట్లాగ ఐస్ క్యూబ్స్ తయారు చేసుకొని పెట్టుకుంటే డైలీ అప్పటికప్పుడు వేసుకొని వాళ్ళు తీసుకోవచ్చు ఈ జ్యూస్ని. పిల్లలు కూడా క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ తినమంటే మారం చేస్తున్నారా? చక్కగా ఇలా ఐస్ క్యూబ్స్ చేసేయండి. ఐస్ వాటర్లో కలుపుకొని ఈ సమ్మర్కి చక్కగా తాగేస్తారు. ఇలా నీట్గా పీల్ తీసుకొని అన్నీ కూడా ఒకసారి వాష్ చేసుకొని వాటర్లో ఇట్లా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవడానికి అనువుగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఏజ్తో సంబంధం లేకుండా ఎవరైనా కూడా నిరభ్యంతరంగా తీసుకోగలిగిన ఒక హెల్తీ డ్రింక్ అండి ఇది. డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా చక్కగా తీసుకోవచ్చు. ఈ జ్యూస్ని మీరు 3 నెలలు ఖచ్చితంగా వాడారంటే హెల్తీ స్కిన్, హెయిర్ ఇవన్నీ మీకు డిఫరెంట్ తెలిసిపోతుందండి. ఈ జ్యూస్ మీరు తీసుకున్నట్లయితే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి. న్యాచురల్గానే ఈ విటమిన్స్ అన్నీ మన బాడీకి అందుతాయి. ఇవిగోండి, మిక్సీ జార్లో మనకి గ్రైండ్ చేసుకోవటానికి అన్నీ కూడా ఇట్లా సన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ కూడా దాంట్లో వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే ఇట్లా జ్యూసర్ జార్లో వేసుకోండి, లేదంటే నార్మల్ జార్లో అయినా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. వీటన్నిటితో పాటు ఈ చిన్న అల్లం ముక్కను కూడా దాంట్లోనే వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మనం నిమ్మకాయ 1 తీసుకున్నాం కదండి, హాఫ్ అయితే సరిపోతుంది. దీన్ని హాఫ్ కట్ చేసుకొని ఈ నిమ్మకాయ రసాన్ని కూడా దాంట్లో పిండేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు 2 గ్లాసుల వాటర్ దాకా పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవిగోండి, వేసుకున్న ముక్కలన్నీ కూడా ఇట్లాగ బాగా గ్రైండ్ అయిపోయి ఇట్లా మనకి జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం స్ట్రైనర్లో వేసుకొని జ్యూస్ అంతా వడగట్టుకుందాం. జ్యూస్ కొంచెం థిక్గా ఉంది కాబట్టి ఇట్లాగ స్పూన్తో కానీ గరిటతో కానీ ఇట్లా మనం ప్రెస్ చేసుకుంటూ ఉంటే జ్యూస్ అనేది కిందకి దిగుతుంది. ఇదిగోండి, మనకి జ్యూస్ చక్కగా తయారైపోయింది. దీంట్లో ఒక గరిటె వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని
పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలాగ ఐస్ క్యూబ్స్ మోల్డ్ ఉంది కదండి, దీంట్లో వీటి నిండా కూడా మనం ఈ జ్యూస్‌నది పోసుకోవాలి. ఇదిగోండి వీటన్నిటిలో కూడా ఇలా ఫిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్‌ని తీసుకెళ్ళి మనం రిఫ్రిజిరేటర్‌లో డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని ఓవర్ నైట్ అలా ఉంచేస్తే మనకి ఐస్ క్యూబ్స్ తయారైపోతాయి. ఎంతో ఈజీగా, సింపుల్‌గా ఇట్లా మనం మార్నింగ్ హాట్ వాటర్‌లో ఇలా క్యూబ్స్ వేసుకొని తాగేసేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్ విజయ దాసరి.